హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఇంట్లో సాంబార్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. మరి ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. ముందుగా కుక్కర్లో పప్పును వేసుకొని లైట్గా వేయించుకొని మంచిగా వాటర్తో వాష్ చేసుకొని అందులోనే కొన్ని వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలండి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. 2-3 విజిల్స్ వస్తాయండి. 2-3 విజిల్స్కి అయితే పప్పు ఉడికిపోతుంది. ఈ లోపు అయితే నేను చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకొని నా దగ్గర ఉన్న కాయగూరలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సాంబార్ అంటేనే చిన్న ఉల్లిపాయలు కదండి, నా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అవైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపు అయితే పప్పు ఉడికిపోయింది. నేను కట్ చేసి పెట్టుకున్న కాయగూరలన్నీ ఆ పప్పులో వేసేసి కొన్ని వాటర్ అయితే వేసి మళ్ళీ విజిల్ పెట్టుకోవాలండి. ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. కూరగాయలన్నీ మంచిగా ఉడికిపోతాయండి. చూడండి, చాలా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, మనకి సరిపడినంత వాటర్ వేసుకుని చింతపండు పులుపుని అందులో వేసేసుకోవడమేనండి. మంచిగా నా దగ్గర బెండకాయలు లేవండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. దగ్గర ఉన్న కాయగూరలే వేసానండి నేను. చింతపండు రసాన్ని వేసిన తర్వాత కొంచెం కారం వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మంచిగా మరగనివ్వాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత సాంబార్ పొడి వేసుకొని మంచిగా మరగనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి. తర్వాత సాంబార్ని పక్కన పెట్టి పాన్ తీసుకొని పాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని సాంబార్లో వేసేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇలా చేయకపోతే ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.